హలో అండి, ఈరోజు నేను మీకు మిల్లెట్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇవి యూజువల్లీ మనకి బయట నూడిల్స్ అనేవి మైదాతో తయారు చేసినవి మనకు దొరుకుతూ ఉంటాయి కదా. కానీ నేను మైదా కాకుండా ఇట్లా మిల్లెట్ నూడిల్స్ మిల్లెట్ బ్యాంక్ నుంచి పర్చేస్ చేశాను. ఇది లిటిల్ మిల్లెట్ అంటే సామలు తెలుగులో. మనకి బయట జొన్నలు, కొర్రలు, సామలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, వాటితో తయారు చేసింది. అలాగా 4 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ నూడిల్స్ అనేవి నేను ఒకసారి కొన్నాను మిల్లెట్ బ్యాంక్ నుంచి. దీంట్లో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ అయ్యాయని మీరు ఇక్కడ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ హౌ టు ప్రిపేర్ మిల్లెట్ నూడిల్స్. ఫస్ట్ అయితే వాటర్ని బాయిల్ చేసుకొని అందులో ఈ మిల్లెట్ నూడిల్స్ వేస్తున్నాను, లిటిల్ మిల్లెట్ నూడిల్స్. దీనికి మనకి వాళ్ళు చిన్న శాషెట్ మసాలా ప్యాకెట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఇది కొన్ని మనం స్పెషల్గా మసాలా అనేది మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నూడిల్స్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, చిల్లీస్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్. ఆప్షనల్ మనం ఎటువంటి వెజిటబుల్స్ వేసుకోవాలి అనేది. నేనైతే కంపల్సరీగా ఎగ్ నూడిల్స్ అవనేవి వెజిటబుల్ నూడిల్స్ అవనేవి నేను కంపల్సరీగా ఈ 3 అయితే యాడ్ చేస్తాను నూడిల్స్లో. ఇట్లా బాయిల్ అవుతున్న వాటర్లో నూడిల్స్ వేస్తున్నాను. సో ఈ 5-10 మినిట్స్ వరకు బాయిల్ అవుతుంది. ఆ తర్వాత వాటర్ స్ట్రైన్ చేసి మనం ఈ నూడిల్స్ని తీసుకోవచ్చు. సో నేను కొంచెం హైలో పెట్టి క్లోజ్ చేస్తున్నాను. మీన్ వైల్ మనం నేను ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసుకునేవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాము. కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెమే వేసానండి, అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చని. సో ఇప్పుడు ఇందులో హైలో పెడుతున్నాను. ఇందులో చాప్ చేసుకున్న ఇట్లా గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్. మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇట్లా స్ప్లిట్ చేసి వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయని. ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ బాండీ ఎందుకు తీసుకున్నానంటే నూడిల్స్ అనేవి మనకి ఇట్లా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ బాండీ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసి ఇంకా ఫ్రై చేసుకుంటాను. అయితే వీటికి సరిపడా సాల్ట్ మాత్రం నేను యాడ్ చేస్తానండి, ఎందుకంటే నూడిల్స్కి కావాల్సిన మసాలా ప్యాకెట్ అనేది మిల్లెట్ బ్యాంక్ నుంచి మనకి ఆల్రెడీ సాచెట్లో ఇచ్చారు కాబట్టి నేను వీటికి వెజిటబుల్కి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేస్తాను. కావాలంటే అడిషనల్గా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళైతే పెప్పర్ యాడ్ చేసుకుంటే బెటర్. కారం కన్నా కూడా కూరలో వేసుకున్న కారం అవాయిడ్ చేసి పెప్పర్ మనకి బయట దొరుకుతుంది కదా, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే మనం మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. పెప్పర్ పౌడర్ కూడా తయారు చేసుకొని అది కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. వుడెన్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రై అవుతున్నప్పుడు. సో ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఇప్పుడు నేను క్యాబేజ్ కూడా వేస్తున్నాను అండ్ క్యారెట్ కూడా నేను యాక్చువల్లీ గ్రేట్ చేద్దాం అనుకున్నాను సన్నగా, కానీ ఇట్లా సన్నగా ముక్కలుగా చాప్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుందని చెప్పి నేను కట్ చేస్తున్నాను. అండ్ క్యాప్సికమ్, సాల్ట్, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మసాలా ప్యాకెట్లో మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఉంటాయి అందులో. అందుకని ఓన్లీ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయితే
ఈవెన్గా కుక్ అవుతుంది. ఇట్లా వెడల్పుగా ఉంది కదా పాత్ర, సో మనకి ఈవెన్గా కూడా కుక్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ మీ మిల్లెట్ బ్యాంక్ నుంచి తీసుకున్న 2 వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ అనేది నేను ఎగ్ నూడిల్స్తో ట్రై చేశాను. బట్ ఎగ్ నూడిల్స్ కూడా నేను ఇవే వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేశాను. నేను ఎగ్స్ మాత్రం దీంట్లో వేయకుండా విడిగా ఫ్రై చేసి లాస్ట్లో గార్నిషింగ్ లాగా నూడిల్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత గార్నిషింగ్ లాగా వేసుకున్నాను. తినేటప్పుడు చాలా బాగా అనిపించింది మాకు. సో బెటర్, చాలామంది ముందే ఎగ్స్ వేసి ఫ్రై చేసేస్తుంటారు. అలా కన్నా కూడా మీరు లాస్ట్లో ఫ్రై చేసి విడిగా కలుపుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇది 2-3 మినిట్స్ వరకు ఫ్రై అవ్వడానికి వదిలేస్తున్నాను. చూసారు కదండి, ఆల్మోస్ట్ 3-4 మినిట్స్ అయింది. నేను లిడ్తో క్లోజ్ చేసుకున్నంటే ఆ స్టీమ్కి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే ఇప్పుడు నూడిల్స్ కూడా మనకి బాయిల్ అయ్యేలేదో చూసుకున్నాను. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు వాటర్ స్ట్రైన్ చేసి ఆ నూడిల్స్ నేను తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, నూడిల్స్ తయారయ్యాయి. ఇట్లాగా బాయిల్ చేసిన తర్వాత వాటర్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన నూడిల్స్ దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే నేను నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు యూజువల్లీ మనకి పేస్ట్గా అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోదు. కానీ ఈ నూడిల్స్ నేనైతే అట్లా అసలు చేయలేదు. మైదాతో చేసిన నూడిల్స్కి అయితే అంటుకుపోతాయండి. దీనికైతే నాకు అట్లా ఆయిల్ కూడా వేయలేదు. చూద్దాం, అసలు ఆయిల్ వేయకుండా ఉంటే అంటుకుంటుందా లేదా ఒకసారి ట్రై చేసి చూద్దామని నేను ఈసారి వేయలేదు. చూడండి, పొడి పొడిగానే ఉన్నాయి, ఎక్కడ నూడిల్స్ కూడా అంటుకోలేదు. చూస్తారా, ఈ బాండి వెడల్పుగా ఉండడం వల్ల చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోగలుగుతున్నాము. ఇంకా వెజిటేబుల్స్ వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించాయి కదా, కానీ ఫ్రై అయిపోయి చూసారా నూడిల్స్ చాలా తక్కువగా అనిపించింది. అలాగే నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. కానీ ఇంకొంచెం అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్, మనకి వెజిటేబుల్స్ అంటే ఇష్టము తినాలి అని అనుకున్న వాళ్ళైతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పౌడర్, మిల్లెట్ బ్యాంక్లో ఇచ్చిన మసాలా పౌడర్ని నేను కలుపుతున్నాను. మొత్తం ఒకే చోట వేసేస్తే ఒక్క చోట ఉంటుంది కదా, అందుకని నేను మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పౌడర్ కలుపుతున్నాను. చూడండి, కొంచెం ఫ్లేవర్ అయితే ఈ పౌడర్, మసాలా పౌడర్ కూడా నాకు మనకి మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ బయట దొరుకుతాయి కదండి, మ్యాగీ నూడిల్స్ పౌడర్ కూడా ఇస్తారు కదా వాళ్ళు, సేమ్ అదే ఫ్లేవర్లా అనిపించింది. ఈ మసాలా పౌడర్ ఒక్కటే నాకు అంతగా అనిపించలేదు, అంటే ఇంకా వేరే ఫ్లేవర్లు అట్లా ఉంటే బాగుండు అనిపించింది. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా పౌడర్ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయింది. సో చూడండి, ఎక్కడ పౌడర్ అనేది కనిపించడం లేదు, బాగా కలిపేస్తున్నాము. ఆల్రెడీ నూడిల్స్ బాయిల్ అయిపోయినవే, అలాగే వెజిటబుల్స్ కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయినవి కాబట్టి ఎక్కువసేపు మనం ఉంచాల్సిన అవసరం లేదు. పౌడర్ ఒక్కటి మాత్రమే మనం ఈవెన్గా కలుస్తుందో లేదో మాత్రమే చూసుకోవాలి. సో అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొత్తిమీర మాత్రమే నేను గార్నిష్తో చేస్తున్నాను. ఈ మిల్లెట్ నూడిల్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇవి చాలా హెల్తీ అండ్ బలం కూడా.
నార్మల్ రైస్ కన్నా వీట్ కన్నా కూడా చాలా మంచిదని నేను విన్నాను. అందుకనే నేను ఇవి ట్రై చేశాను. చెప్పాను కదా ఇంతకు ముందే మీకు 2 వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ ఆల్రెడీ ట్రై చేశానని, మిల్లెట్ నూడిల్సే. అవి కూడా చాలా బాగున్నాయి. నాకు ఎక్కడ టేస్ట్ వైజ్ కూడా బాగాలేదు. మైదా నూడిల్స్ బయట దొరికేవి మనకి బాగున్నాయి అన్నట్లుగా కాకుండా ఇవి కూడా టేస్ట్ బాగుంది. ఒక్కటే నాకు మిల్లెట్ బ్యాంక్ దాంట్లో మసాలా పౌడర్ ఒకటే కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుండేదేమో. మ్యాగీ మసాలా పౌడరే సేమ్ ఉన్నట్లుగా అనిపించింది. మనం ఓన్గా చేసుకోవచ్చు ఆ పౌడర్, మసాలా పౌడర్ కూడా అనుకుంటే మీరు ఓన్గా తయారు చేసుకొని మిక్స్ చేసుకోండి. హ్యాపీ కుకింగ్.